హాయ్ అండి. ఇది జనరల్‌గా ఓ 2 విషయాలు మాట్లాడాలి. అదే ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటున్నారు కదండీ ఇంగ్లీష్. అలాగే మనకి కంప్యూటర్ టెస్ట్ కూడా ఒకటి ఉంటదంటున్నారు కదా! దాని గురించేనండి. ఇందులో ఏమి క్లాసులేమి చెప్పట్లేదు. అయితే ఐసీటీ క్లాసెస్ 2 అయితే అప్‌లోడ్ చేశానండి. చూడండి ఎవరైనా చూడకపోతే. ఇదైతే జనరల్ విషయమేనండి. ఇందులో సబ్జెక్ట్‌కి సంబంధించి ఏమి లేదు. స్కిప్ చేసేయాలంటే స్కిప్ చేసేయొచ్చు. అయితే ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు ఐడియా ఉందండి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని లాస్ట్ గవర్నమెంట్ టైంలో మనకి ఒక డిఎస్సి లాస్ట్కి 5 ఇయర్స్ కంప్లీషన్ అయిపోతుంటే లాస్ట్కి అనౌన్స్ చేశారు కదా మనకి టైంలో లేదనేసి మనం పోస్ట్పోన్ చేయించేసాము. సో అప్పుడు కూడానండి ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒక 4-5 రోజులు సందడి చేసింది అప్పుడు కూడా. అయితే కొన్ని ప్రముఖమైన యూట్యూబ్ ఛానల్స్ కూడా క్లాసెస్ కూడా చెప్పించారండి. ఒక 2 క్లాసులు ఏమో నేను జస్ట్ క్యాజువల్గా విన్నాను. అసలు ఇది ఎలా ఉంటుంది అన్నట్టు. సో తర్వాత అయితే లేదండి, ఇంకా ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి మాట్లాడలేదు. మేబీ ఇప్పుడు కూడా అదే కావచ్చు. ఏదో తాటాకు చెప్పుల్లాగే అనిపిస్తున్నాయి నాకైతే. అంటున్నారు కానీ నెక్స్ట్ డిఎస్సి నుంచి అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చేమో, కానీ ఈ డిఎస్సికి అయితే అంత ఛాన్స్ లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు నవంబర్ మంత్ ఎండింగ్ కల్లా టెట్ నోటిఫికేషన్ అంటున్నారు. అలాగే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు. మళ్ళీ ఈ 2 టెస్టులు మధ్యలో ఎక్కడ షెడ్యూల్ చేస్తారు? అలాగే దీనికి ఒక సిలబస్ అంటూ ఉంటుంది. ఒక ఎగ్జామ్ అంటూ 100 మార్క్స్కే పెడతానని చెప్తున్నారు కదండి. సో దీనికంటూ సిలబస్ ఉంటుంది. సిలబస్ లేకుండా ఇదే మీరు టెట్ డిఎస్సిలో చదివిన ఇంగ్లీషే, ఐసీటీలో చదివిన కంప్యూటరే అంటే మరి ఇంక స్పెషల్గా ఆ ఎగ్జామ్ పెట్టడంలో పర్పస్ ఏముంది కదా? ఇదే సిలబస్ ఉన్నప్పుడు మేము ఇక్కడ క్వాలిఫై అవుతున్నాం, ఇక్కడ మార్క్స్ తెచ్చుకుంటున్నాము, ఈ సబ్జెక్ట్ ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం కదా. సో స్పెషల్గా మీరు ఒక టెస్ట్ 100 మార్క్స్ పెడుతున్నారు, దానికి మళ్ళీ క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 మార్క్స్ 35 మార్క్స్ అంటున్నారు. అంటే ఆ సిలబస్, దానికి సంబంధించిన సిలబస్ వేరేగా ఉంటుందండి. రెండోది, నేను అప్పుడు ఆ 2 వీడియోస్ ఎన్నో చూసాను అన్నాను కదా. జనరల్గా అక్కడ చూసినప్పుడు ఏమంటే మన ఇంగ్లీష్ మనం చదువుతున్నప్పుడు టెట్ డిఎస్సి చదువుతున్న కంటెంట్ కానీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా లేదండి. అది ఫంక్షనల్ గ్రామర్లా ఉందన్నమాట. కొంచెం ఫంక్షనల్ గ్రామర్లా ఉంది. సో ఖచ్చితంగా ఈ ప్రొఫెషనల్ టెస్ట్కి స్పెషల్గా అయితే సిలబస్ డిజైన్ చేసి ఉంటుందండి. అలాగే ఈ కంప్యూటర్ బేస్డ్ దానికి కూడా స్పెషల్గా ఉంటుంది. సో మీరు ఎవరైతే ఏం టెన్షన్ పడమాకండి, దీనికోసమని మీ ప్రిపరేషన్ అనేది ఆపకండి. ఈ యూట్యూబ్ ఛానల్స్లో సార్స్ ఏమంటున్నారంటే ఓన్లీ క్వాలిఫై అయితే చాలు కదా, 100 మార్క్స్కి ఏ 35 40 ఉంటుంది. అది క్యాస్ట్ వైజ్గా 35, లేదా ఓసీ అట్లయితే 40 అట్లా అంటున్నారు. ఇప్పుడు 40 మార్క్స్ 100కి 40 మార్క్స్ తెచ్చుకోవాలి, కరెక్టే. కానీ సిలబస్ మొత్తం చదివితేనే కదండి, అది ఇచ్చిన సిలబస్ మొత్తం చదివితేనే మనం అది 40 మార్క్స్ అనేది తెచ్చుకోగలం. అంతేకాని 40 మార్క్సే కదా అని మొత్తం అది ఇచ్చిన సిలబస్లో ఒక 40% చదివితేనో 30% 50% చదివితేనే క్వాలిఫై మార్క్ వచ్చేది కదా. అక్కడ అంత ఈజీగా 40 మార్క్సే 100కి క్వాలిఫైయింగ్ మార్క్స్ తక్కువే అని చాలా ఈజీగా చెప్తున్నారు. కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ తక్కువ ఎక్కువైనా కూడా సిలబస్ కంప్లీట్ చేసుకుంటేనే కదా మేము పాస్ అయ్యగలిగేది. రెండవది, ఆ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఆఫ్టర్ టెట్ డిఎస్సికి ముందు అంటున్నారు. ఆఫ్టర్ టెట్ ఎందుకంటే అది ఇప్పుడు టెట్ కూడా మనం ఎట్లా ప్రిపేర్ అవుతామండి, ఇప్పుడు డిఎస్సి లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అంతేకాదు ఒకప్పట్లా క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసం అయితే కాదు. ఇప్పుడు మినిమం అందరూ 120 అబోవ్ కోసమే, 130లు అలా వాటి కోసమే ఏం చేస్తున్నారు. అంతేకాని ఇది 100 మార్క్స్ దాటిని చాలా అన్నట్టుగా ఎవ్వరు లేరు. సో ఇంత కష్టపడి డిఎస్సి రాత్రింబవళ్ళు చదివి టెట్ కొంచెం మంచి స్కోర్ తెచ్చుకున్నాక ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్లో ఈ ఇంగ్లీష్ కానీ కంప్యూటర్లో కానీ క్వాలిఫై కాలేకపోయామనుకోండి, ఇంకా డిఎస్సికి ఎలిజిబిలిటీ కాదంటే దీన్ని మ్యాండేటరీ చేస్తే అది ఎంత నష్టం అండి చెప్పండి. పోనీ ఈ సబ్జెక్ట్స్ ఏమన్నా, ఇప్పుడు కొందరు ఉంటారు ఇంగ్లీష్లో వీక్గా ఉంటారు, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కవర్ చేసుకుంటారు. అసలు కంప్యూటర్ అనేది మన ఈ ఎస్జిటి వాళ్ళు ఎవరికి అంత ఏం ఐడియా లేదు, ఎవరికి తెలియదు కూడాను. సో అలాంటి ఆ 2 సబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని మీరు డిఎస్సి అలా అయితేనే క్వాలిఫై అయిన ఆ ఎలిజిబిలిటీ అంటే అది అసలు ఏమంత ఫెయిర్గా ఏం లేదండి. డిఎస్సికి అర్హత సాధించాలంటే టెట్ ఉంది, మధ్యలో ఇది ఎందుకంటే అండి మనకి అది ఎస్జిటి ఏదో పీజీటీ టీజీటీ అంటే వాళ్ళకి అలవాటు అయ్యి ఉంది, వాళ్ళకి ఎప్పటి నుంచో వస్తుంది. మళ్ళీ కొత్తగా మన పైన రుద్దటం ఎందుకండి. అది ఆ ఛానల్స్లో కొంతమంది సార్స్ చాలా ఈజీగా చెప్పేస్తున్నారండి. ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతారు కదా టెట్కి డిఎస్సికి, ఇది 40 ఏలేండి ప్రిపేర్ అయిపోండి అంటున్నారు తప్ప, ఓన్లీ ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, వ్యూస్ ఉన్నాయి, అలాగే ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు,
చాలా ఎర్న్ చేస్తున్నారు కదండి డిఎస్సి ఆస్పిరెంట్స్ తోటి. అఫ్కోర్స్ వాళ్ళు కొంచెం మనకి ఈ ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేస్తున్నారు, కాదనట్లేదు. కొంచెం ఇలాంటి టైమ్స్లోనే కొంచెం స్టాండ్ తీసుకుని వాళ్ళు మన వైపు నుంచి ఒక మాట గవర్నమెంట్కి కానీ విన్నపం చేస్తే బాగుంటుందండి. కానీ ఎక్కడోళ్ళు అక్కడే సైలెంట్గా ఉంటారండి. అంతా అయిపోయాక ఆ పేపర్లో వచ్చినవన్నీ ఒక పేపర్ ముందు వేసి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో గట్టిగా అయితే చెప్పాలండి అందరూ. ఏమంటే అలాంటి క్వాలిఫైయింగ్ టెస్ట్ నిజంగానే కండక్ట్ చేసి ఉంటే బిఫోర్ టెట్టే చేసేయాలి. సో ఆ రెండిట్లో ఇంగ్లీషు కానీ ఆ కంప్యూటర్లో కానీ క్వాలిఫై అయ్యామనుకోండి, టెట్ రాసుకుంటాం కష్టపడి చదివి, లేదంటే అక్కడికే డ్రాప్ అయిపోతారు. అంతేగాని ఇదేంటంటే టెట్ అంతా అయిపోయిన తర్వాత ఈ డిఎస్సికి ముందు ఇది టెస్ట్ పెట్టడం ఎందుకు, వేస్ట్ కదా. సో ఇంకోటి ఏంటంటే ఈ ఎస్జిటి వాళ్ళు మ్యాక్సిమం తెలుగు మీడియం వాళ్ళే అయి ఉంటారండి ఎక్కువ పర్సెంటేజ్. సో వీళ్ళకి ఇంగ్లీష్ అంటే ఇప్పుడు ఏదో సబ్జెక్ట్లో తీసుకురావటమే చదవటమే చాలా కష్టపడి చదువుతారు. నానా తంటాలు పడ కంటెంట్, మెథడాలజీ, గ్రామర్ ఇదంతా నేర్చుకుంటారు. దానికి తోడు మళ్ళీ ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. అది కూడా వాళ్ళు వీక్ సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్లో అంటే నిరుత్సాహం వచ్చేస్తుందండి ఎవరికైనాను. కానీ అలా నిరుత్సాహపడకండి. ఇవి ఎంతవరకు నిజమో అనేది ఎవరికి తెలియదు. చెప్పాను కదా, నేను లాస్ట్ టైం కూడా ఇది ఇలాగే అన్నారు. ఇంకోటి అదే పేపర్లో యోచిస్తున్నాము, ఆలోచిస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఇంకా అదేమి ఇంప్లిమెంటేషన్లో లేదు, వాళ్ళు ఎన్ని ఆలోచిస్తున్నారు. అయితే వాళ్ళ ఆలోచనలన్నీ పేపర్లోకి ఇవ్వటం ఎందుకండి, మనకు చెప్పడం ఎందుకు? అవన్నీ వాళ్ళకి ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి ఇవన్నీ ఏదైనా ఉంటే న్యాక్ చేయకుండా డైరెక్ట్గా ఇన్ని పోస్టులు లేదంటే ఇది ప్రొసీజర్ ఇట్లా ఉంటుందని చెప్తే అయిపోతుందండి. మరి రాను ఈ డిఎస్సి ఎట్లా అయిపోతుందంటే అది గ్రూప్స్లో తయారైపోతుందండి. అంత మించి వాటికి కూడా చూడండి ప్రిలిమ్స్, మెయిన్స్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఇలా ఉంటాయి అంటున్నారు చూడండి. సేమ్ అలా అయిపోతుందండి. నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో ఈ డిఎస్సికి ఇంటర్వ్యూ కూడా ఒకటి వచ్చేస్తుంది అన్నమాట. డిఎస్సి ఎగ్జామ్ రాస్తే కాదు, దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అలాగే ఇంగ్లీష్ మీడియం అయినాయి అనుకోండి, అది ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది? ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, రన్నింగ్ టీచర్స్, ప్రజెంట్ టీచర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు, లేదా మన ఎగ్జామ్స్ అయినాయి, డిఎస్సి అయింది, వాళ్ళకి ట్రైనింగ్గా ఇలా ఈ టెస్టులు పెట్టిన వాళ్ళకి ఇంగ్లీష్లో అలాగే ఈ కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలని వాళ్ళు రుద్దినా పర్వాలేదండి ఆ కోర్సెస్ అనేవి. ఎందుకంటే వాళ్ళు జాబ్స్ తెచ్చుకున్నారు, ఆ సంతోషంలో ఉంటారు. సో వాళ్ళైతే చదువుతారు, ఇవన్నీ రాస్తారు, ఈ టెస్ట్లు అవి చాలా ఉత్సాహంగా హ్యాపీగా రాసేస్తారు. ఇప్పుడు మనం వాటోళ్ళు అసలు జాబ్ వస్తుందో లేదో తెలియదు, అసలు ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు, కాంపిటీషన్ విపరీతంగా ఉంది. ఇలాంటప్పుడు మనం ఉన్న సిలబస్, ఈ డిఎస్సి సిలబసే రివిజన్లకే టైం పట్టేస్తుందంటే ఇంకా మళ్ళీ దానికి అదనంగా ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లు అంటే అసలు దీన్ని ఎలా ఆలోచించాలండి? ఏదో అంటారు చూడండి, ఆలీ లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని, జాబ్ వచ్చింది లేదు ఏమీ లేదు, రేపొద్దు నీకు జాబ్ వస్తే పిల్లలకి ఇంగ్లీష్లో టీచ్ చేయాలి కదా, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి అక్కడ నీకు కంప్యూటర్ వర్క్ రావాలి కదా అన్నట్టు ఇది చేస్తున్నారండి. రేపు జాబ్ వచ్చిన తర్వాత ఇవ్వచ్చు కదా ట్రైనింగ్ ఏదో. సో దీని గురించి ఎవరైనా చక్కగా స్టాండ్ తీసుకుంటే, ఎందుకంటే ఈ ఛానల్స్ అవన్నీ నడుపుతున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా, కొంచెం అంతేగాని రాసేయండి అంటే మరీ టూ మచ్గా ఉందండి. మినిమం మార్క్స్ ఇవేమి దీంట్లో హయ్యెస్ట్ స్కోర్ తెచ్చుకోక్కర్లేదు, ఇలా మోటివేట్ చేస్తున్నారు తప్ప ఎందుకు అన్న మా క్వశ్చన్ మాత్రం వేయట్లేదండి ఎక్కువగాను. ఒకటే అండి, మీ డిస్టిక్లో పోస్ట్ ఉంటాయి, మీ క్యాస్ట్ లేదా మీ కమ్యూనిటీ వీటిలో కొంచెం పోస్టులు ఉంటాయి, మేము దగ్గరికంటే వచ్చాం డిఎస్సికి అనుకున్న వాళ్ళు ఇంక ఇవి ఏమి ఆలోచించకుండా ప్రిపరేషన్ అయితే సాగించండి ఫ్రెండ్స్. ఒకవేళ నిజంగానే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉన్నా అది మీ ఒక్కరికే ఉండదు కదండి, అందరికీ ఉంటుంది. సో అందరితో పాటే మనమండి. సో అందరూ తెలుగు మీడియం వాళ్ళే ఎక్కువ, అలాగే ఎవరికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది లేదు. సో అందరితో పాటే అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి కొంచెం ముందుకు వెళ్ళిపోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.